అసలే సూదంటే భయం, ఇంత బ్లడ్ లాగేసారు. అసలు ముచ్చట ఏంటంటే ఈ రోజు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. మా అమ్మ స్కూటీ నడపడానికి నేను బ్యాక్ సైడ్ కూర్చోడింగ్స్. మీకు డౌట్ వచ్చి ఉంటుంది నేను ఎందుకు నడపలేనని. కొంచెం కాలం వెనకకి వెళ్తే నేను 8th క్లాస్ అప్పుడప్పుడే స్కూటీ నచ్చుకున్నా. నా కట్టపుల్ల లాంటి కాళ్ళు, నా కట్టపుల్ల లాంటి బాడీతో మా అమ్మని ఫుల్ కాన్ఫిడెన్స్ లో నువ్వు ఎక్కువ నేను నడుపుతానన్నా. మా అమ్మకి వన్ సైడ్ కూర్చున్నా, నేను సీదా వెళ్ళి బరువా కష్టం అని గుద్దేసిన. ఇక మా అమ్మ సీరియస్ ఒక లుక్ ఇచ్చేసింది. దాని తర్వాత అప్పటి నుంచి మా అమ్మకి నా మీద నమ్మకం కోల్పోయింది. వెయిటింగ్ ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్, బట్ వెయిటింగ్ లైక్స్ మీ, ఐ కాంట్ హ్యావ్ ఇట్. అందుకే అన్ని మూసుకొని వెయిట్ చేయాలి. చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మనకి బేసిక్ గా కడుపు నొప్పి అలాంటి కడుపు నొప్పి కాదు. 3 years నుంచి ఒకటే కడుపు నొప్పి. మీరు క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు నైట్ మాత్రం ఫుల్ కడుపు నొస్తుంది, నిద్ర కూడా పట్టది. పెద్ద సమస్య వచ్చి పడిందే. 4 times స్కానింగ్, 5-6 సార్లు హాస్పిటల్కి వచ్చినా కానీ డాక్టర్ చెప్పే ఒకటే మాట, ఏం లేదు అంత నార్మల్. సరే స్పైసీ ఫుడ్ వల్ల ఎక్కువ అవుతుంది అనుకోని నెలంతా కట్ రైస్ తో నేను అయినా దగ్గరే. నైట్ నిద్ర కూడా అస్సలు పట్టదు. ఒక 10 kg బరువు వేస్తే కడుపు మీద అప్పుడు నిద్ర పడుతుంది. నేను అమరున్న వేస్ట్ కన్నా మనకు తెలియదు. ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఎక్కర్లేదు. ఈ రోజు కూడా హాస్పిటల్కి వచ్చినా నచ్చకపోయినా సూది పెట్టి బ్లడ్ లాగేసిర్రు, స్కానింగ్ కూడా తీసేసిర్రు. మళ్ళీ డాక్టర్ చెప్పిన ఒకటే మాట, ఏం లేదు అంత నార్మల్ ఉంది. ఇక నాకు అనిపించింది ఒకటే, నా సావు నేను చేస్తాను నీకెందుకు. యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో అయితే ఫాలో చేయండి. బాయ్.